హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. వీడియోని ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ OnePlus 8 Pro గురించి. దీన్ని సేల్లోకి తీసుకొచ్చిన కొన్ని సెకండ్స్లోనే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినట్టయితే తెలుస్తుంది. సో చాలా మంచి స్పెసిఫికేషన్స్ తోటి అయితే ఈ మొబైల్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ మొబైల్లో బాగా హైలైట్ అయిన ఫీచర్ ఏంటి అంటే దానిలో ఒక ఎక్స్రే లాంటి కెమెరా ఫిల్టర్ని వీళ్ళు ఒకటి ప్రొవైడ్ చేశారు కదా. సో దానివల్ల కూడా దీనికి ఒక హైప్ అనేది క్రియేట్ అయింది. కాకపోతే ఇండియన్ యూజర్స్కి ఈ ఎక్స్రే ఫీచర్ ఏదైతే ఉంటుందో, అంటే ఎక్స్రే లాంటి కెమెరా ఫిల్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని లేకుండానే మన ఇండియాలో ఈ మొబైల్ లాంచ్ చేసినట్టయితే తెలుస్తుంది. దీంతోపాటే చాలామంది OnePlusకి సంబంధించిన ఇంకొక డివైస్ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. అది OnePlus Z అని చెప్పేసి కొన్ని రూమర్స్ వచ్చే తర్వాత OnePlus 8 Lite అన్నారు. కాకపోతే OnePlus Nardo అనే పేరుతోటి ఈ మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ మొబైల్కి సంబంధించిన కొన్ని కెమెరా లీక్స్ వచ్చేసాయి అప్పట్లో. అదేంటి అంటే ఇది ఓన్లీ డ్యూయల్ కెమెరాతోటే వస్తాయని చెప్పేసి లీక్స్ వచ్చాయి, ట్రిపుల్ కెమెరాతో వస్తాయని చెప్పేసి లీక్స్ వచ్చాయి కదా. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఇంకొక కొత్త లీక్ ప్రకారం ఇది క్వాడ్ కెమెరా సెటప్ తోటి రాబోతున్నట్టయితే తెలుస్తుంది. సో దానిలో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉండొచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ తోటి అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఇది ఒక 5G వేరియంట్. సో దీన్ని మిడ్ రేంజ్లో తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. సో చూద్దాం మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారు అనేది అయితే మనకు త్వరలో తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి మోటరోలా గురించి. మోటరోలా వాళ్ళు ఇవాళ ఒక సూపర్ ఫోన్ని ఇండియాలో లాంచ్ చేసేసారు. మోటరోలా One Fusion Plus అని చెప్పేసి. జనరల్గా మోటరోలాకి సంబంధించిన డివైజెస్ అనేవి ఈ మధ్య చాలా ఎక్కువ ప్రైస్ తోటి తీసుకొస్తూ ఉన్నారు కదా. చాలామందికి కూడా ఈ మొబైల్ అనేది కూడా ఒక 20,000 నుంచి 30,000 మధ్యలో తీసుకొస్తారని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే వీళ్ళు ఒక 17,000కి అయితే ఈ మొబైల్ని లాంచ్ చేశారు. చాలా మంచి ప్రైస్ సెగ్మెంట్ అని చెప్పేసుకోవచ్చు. కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. కాకపోతే మోటరోలాకి సంబంధించిన ప్రీవియస్ ప్రైస్తో పోల్చుకున్నట్టయితే ఆ లోపాలను మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో దీనిలో చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ని అయితే వాడడం జరిగింది. దీని యొక్క హైలైట్ ఏంటి అంటే ఇది పాపప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. మోటరోలాకి సంబంధించిన బ్రాండింగ్లో పాపప్ సెల్ఫీ కెమెరా ఇస్తే చాలా ఎక్కువ ప్రైస్ పెట్టేవాళ్ళు. కాకపోతే ఈసారి మాత్రం తక్కువ ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మళ్ళీ మనకు బ్యాక్ క్వాడ్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేస్తారు. దానిలో ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి 8 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ తోటైతే ఈ మొబైల్ని లాంచ్ చేశారు. 16 మెగాపిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరా ఉంది. దాంతోపాటు 5000 mAh బ్యాటరీని వాడడం జరిగింది. కాకపోతే దీనిలో వీళ్ళు 15 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ని మాత్రం ప్రొవైడ్ చేస్తారు. 5000 mAh బ్యాటరీని 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి ఛార్జ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పట్టుద్ది. సో ఇది ఒక్కటే దీని మైనస్ పాయింట్ లాగా నాకు అనిపించింది. ప్రైస్ కూడా పర్లేదని నాకు అనిపించింది ఆ బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకున్నట్టయితే. దాంతోపాటే ఇది ప్లాస్టిక్ బిల్డ్ తోటైతే లాంచ్ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్లో ప్రొవైడ్ చేశారు. బేసిక్ వేరియంటే 6GB ర్యామ్ 128GB తోటైతే దీన్ని లాంచ్ చేస్తారు. అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 తోటైతే ఇది దొరుకుతుంది. ఈ మంత్ 24th నుంచి అయితే మనం ఫ్లిప్కార్ట్లో దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లాక్డౌన్లో ఇంటర్నెట్ యూసేజ్ గురించి ఒక రీసెర్చ్ అయితే నిర్వహించారు. దానిలో భాగంగా ఒక యూజర్ యావరేజ్గా 11GB డేటాని ఖర్చు చేసినట్టయితే తెలుస్తుంది. దాంట్లో భాగంగా వాళ్ళు వీడియో కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా స్ట్రీమ్ చేసినట్టయితే తెలుస్తుంది. అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇటువంటి ఉంటాయి కదా, వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించినట్టు తెలుస్తుంది. దాంతోపాటే వీడియో కాల్స్ మాట్లాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించినట్టయితే తెలుస్తుంది. ప్రీవియస్ దాంతో పోల్చుకున్నట్టయితే ఈసారి వీళ్ళు ఈ డేటా ప్యాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ జీబీ ప్రొవైడ్ చేసే డేటా ప్యాక్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్కువగా రీఛార్జ్ చేసుకున్నట్టయితే తెలుస్తుంది. సో ఇప్పుడు లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లలో ఉన్నారు కదా, సో దానికోసమే ఇలా ఎక్కువ డేటా యూజ్ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, పర్ మంత్ మీరు ఎంత డేటా యూజ్ చేస్తారు అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ వాళ్ళు X3 మొబైల్ని తీసుకొస్తారని చెప్పేసి చాలా రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి కదా. సో అది త్వరలో రాబోతున్నట్టు వీళ్ళ CEO మాధవ్ సేత్ అయితే ట్విట్టర్లో కన్ఫర్మ్ అయితే చేసేశారు. సో ఈ మొబైల్ అయితే మనకు త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు. ఈ మొబైల్ ఆల్రెడీ యూరోప్లో ఎప్పుడో లాంచ్ చేసేశారు. సో ఇప్పుడైతే దీన్ని ఇండియాలో తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ వాళ్ళు ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తారు అని చెప్పేసి ఇప్పటికే రకరకాల రూమర్స్ వచ్చాయి, రకరకాల పేటెంట్స్ కనిపించేసాయి, రెండర్స్ కూడా కనిపించేసాయి కదా. అయితే ఇప్పుడు ఇంకొక లీక్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తుంది. దాని ప్రకారం ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళు తీసుకొని రాబోయే ఫోల్డింగ్ ఫోన్ ఏదైతే ఉంటుందో అది ఫోల్డింగ్ ఫోనే, కాకపోతే ఫోల్డింగ్ ఫోన్ లాగా ఉండదు అని చెప్పేసి అయితే లీక్స్ ద్వారా తెలుస్తుంది. మరి ఇప్పటికే మోటరోలా వాళ్ళు, తర్వాత శాంసంగ్ వాళ్ళు, హువావే వాళ్ళు అందరూ ఈ ఫోల్డింగ్ ఫోన్ టెక్నాలజీలోకి ఎంట్రీ ఇచ్చారు. సో ఈ ఫోల్డింగ్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. అయితే దీన్ని ఒక ఫోల్డింగ్ ఫోన్ అనే బదులు డ్యూయల్ స్క్రీన్ ఫోన్ అంటే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నారు. దీని డిజైన్ చూసుకున్నట్టయితే iPhone 11 ఉంటుంది చూసారా, సో అటువంటి డిజైన్లో అయితే దీన్ని తీసుకొస్తారట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నోట్ 9. మన ఇండియాలో రెడ్మీ నోట్ 9 Pro అని చెప్పేసి రీబ్రాండ్ చేసి తీసుకొచ్చారు చూసారా. సో దాంట్లో వైఫైకి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు. అయితే మన ఇండియన్ యూజర్స్ కాదు ఇది వచ్చేది, యూరోప్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు. సో జనరల్గా వాళ్ళు వైఫై తోటి కనెక్ట్ అయిపోతారు కదా, కనెక్ట్ అయిపోయిన తర్వాత ఒక
10-15 సెకండ్స్ తర్వాత అంటే మొబైల్ని లాక్ చేసి 10-15 సెకండ్స్ తర్వాత మొబైల్ని అన్లాక్ చేస్తే మళ్ళీ అది డిస్కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి చాలామంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు. అయితే షామీ వాళ్ళు ఒక అప్డేట్ ద్వారా దీన్ని ఫిక్స్ చేస్తారన్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి MIUI 12 గురించి. సో ఈ MIUI 12లో కెమెరాలో కొత్త ఫీచర్స్ని వీళ్ళు యాడ్ చేశారు కదా బీటా వర్షన్లో. సో అవి ఏ డివైస్కి వస్తాయని చెప్పేసి ఒక లిస్ట్ అయితే రివీల్ చేశారు. సో దానిలో రెడ్మీ K20 Pro, రెడ్మీ Note 7, సో రెడ్మీ Note 7 Pro, పోకో F1 ఇటువంటి డివైస్కి అయితే ఈ కెమెరా కొత్త ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొస్తారన్నట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు కొన్ని డివైస్కి ఈ ఫీచర్స్ రావు అని చెప్పేసి కూడా ఒక లిస్ట్ని అయితే వీళ్ళు రిలీజ్ చేసేసారు. సో దానిలో రెడ్మీ 7A ఇటువంటి డివైస్ ఉంటాయి సార్. సో వాటికి రాదని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటే సూపర్ వాల్పేపర్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ కూడా వీళ్ళు తీసుకొని రాబోతున్నారు కదా. సో అవి కూడా కొన్ని డివైస్కి రావు అని చెప్పేసి అయితే ఒక పోస్ట్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి PUBG గురించి. PUBG వరల్డ్ వైడ్ చూసుకున్నట్టయితే ఎక్కువగా డబ్బులు సంపాదించే గేమ్ లిస్ట్లోకి అయితే చేరిపోయింది. సో ఇది $216 మిలియన్ సంపాదించినట్టయితే తెలుస్తుంది వరల్డ్ వైడ్గా. దీని తర్వాత హానర్ ఆఫ్ కింగ్స్ అని చెప్పేసి ఆ గేమ్ ఉంది సెకండ్ ప్లేస్లో. నెక్స్ట్ వచ్చేసి రోబ్లెక్స్ అని చెప్పేసి థర్డ్ ప్లేస్లో అయితే ఇంకొక గేమ్ ఉన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోకో వాళ్ళు త్వరలోనే కొత్త మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి మనం ఎన్ని రోజుల నుంచో వింటూనే ఉన్నాం కదా. అయితే ఇప్పుడు ఈ 20 నుంచి 25 డేస్లోనే వీళ్ళు ఒక కొత్త మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి అయితే లీక్ ద్వారా తెలుస్తుంది. సో మరి ఈ మొబైల్ వచ్చేసి పోకో M2 Pro అని చెప్పేసి కొన్ని లీక్ ద్వారా తెలుస్తుంది. లేకపోతే పోకో F2 Pro అనే మొబైల్ని తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి ఇది ఈ 20 రోజులు గడిచిన తర్వాతనే మనకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలిసిపోతాయి. అయితే మరి పోకో M2 Pro గురించి మాట్లాడినట్టయితే ఆల్రెడీ చైనాలో లేకపోతే వేరే కంట్రీస్లో లాంచ్ చేసిన రీబ్రాండెడ్ వర్షన్, రెడ్మీకి సంబంధించిన రీబ్రాండెడ్ వర్షన్ని తీసుకొస్తారని చెప్పేసి కూడా రూమర్స్ ఉన్నాయి. సో పోకో గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు పోకో F1 లాంచ్ చేసి 1 ఇయర్ అయిపోయింది. అయినా కూడా వాళ్ళు కొత్త మొబైల్ని దేన్ని కూడా లాంచ్ చేయలేదు. పోకో F1 లాంచ్ చేసినప్పుడు మాత్రం సూపర్ ఫీచర్ తోటి చాలా తక్కువ ప్రైస్లోకి తీసుకొచ్చారు. సో అప్పట్లో అయితే చాలా సెన్సేషన్ అని చెప్పేసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి వాళ్ళు ఆ మొబైల్ని తీసుకొని రావడం, ఒక బిల్డ్ క్వాలిటీ, తర్వాత వచ్చేసి డిజైన్ పక్కకు పెట్టేస్తే మిగతా అన్నిటి పరంగా చూసుకున్నట్టయితే అది సూపర్ మొబైల్ ఉండే. మొన్న మధ్య పోకో X2 కూడా లాంచ్ చేశారు. కాకపోతే ఆశించినంత అది సక్సెస్ కాలేదు. మరి ఈసారి వీళ్ళు పోకో M2 Pro లేదా పోకో F2 Proని తీసుకొస్తారని చెప్తున్నారు. ఒకవేళ తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తే మాత్రం వేరే బ్రాండ్స్ గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. ఇప్పుడు పోకో F2 Pro గురించి మాట్లాడినట్టయితే వేరే కంట్రీలో 40,000 ప్లస్కి అయితే దీన్ని లాంచ్ చేసేసారు. 40,000 ప్లస్ అంటే జనాలు OnePlus డివైస్ కొనుక్కోవడానికి ఇష్టపడతారు తప్పిస్తే పోకో డివైస్ని కొనుక్కోవడానికి ఇష్టపడరు. సో మరి ఇండియాలో దీన్ని ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారు అనేది అయితే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి Android 11 గురించి. సో దీనిలో ఒక కొత్త ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. అదేంటి అంటే హిడెన్ రీసైకిల్ బిన్ అని చెప్పేసి ఈ ఫీచర్ అయితే ఉండబోతుంది. సో జనరల్గా థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మనకి ఇటువంటి ఒక హిడెన్ రీసైకిల్ బిన్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. సో జనరల్గా మనం ఏదైనా ఒక ఫైల్ని రిమూవ్ చేసామనుకోండి, ఏదైనా ఫోటోని లేకపోతే వీడియోని రిమూవ్ చేసినప్పుడు అది డైరెక్ట్ డిలీట్ అవ్వకుండా ఈ రీసైకిల్ బిల్లో ఉంటుంది అన్నట్టు 30 డేస్ పాటు. దాని తర్వాత దాన్ని మనము రీస్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ వాళ్ళు ఒక స్మార్ట్ స్పీకర్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఒక కోడ్ నేమ్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. ప్రిన్స్ అనే పేరుతోటి ఈ డివైస్ని తీసుకొని రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. లార్జ్ ఆడియో డ్రైవర్ తోటి ఈ స్పీకర్స్ని లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 4a గురించి. దీన్ని మళ్ళీ అక్టోబర్ వరకు అయితే పోస్ట్ పోన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అసూస్ ROG 3కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. సో దాని ప్రకారం ఇది 6000 mAh బ్యాటరీ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ తోటి రాబోతున్నట్టయితే తెలుస్తుంది. సో 16 GB ర్యామ్ దీనిలో వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. సో ఇది ఒక 5G ఫోన్ లాగా అయితే మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ M41కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. సో దీంట్లో వీళ్ళు మొట్టమొదటిసారి థర్డ్ పార్టీకి సంబంధించిన OLED స్క్రీన్ని వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. జనరల్గా సామ్సంగ్ సంబంధించిన డివైస్లలో వాళ్ళకి సంబంధించిన ప్యానల్సే వాడుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు CSOTకి సంబంధించిన అంటే TCLకి సంబంధించిన బ్రాండే అన్నట్టు. సో వాళ్ళకి సంబంధించిన ప్యానల్ని వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.